నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు నేను బట్టా ప్రవళిక అని నేను డిస్ట్రిక్ట్ మెంబర్గా, అదే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ SC అట్రాసిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడికి అందరం జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడకు చైర్మన్ అయినటువంటి మోర్ల సుబ్రహ్మణ్య గారు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తారీఖున మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడకు చెందినటువంటి బాబాసాహెబ్ గారు జన్మించడం జరిగింది. ఈయన మనకు రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మనం ఎన్నో పేర్లు పెట్టి మనము గొప్పగా పొగడబడుతూ ఉంటాము. మన అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరమే అందరం ఎంతో ఒక గొప్ప పండుగగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాడల ప్రతి ఒక్కరు విగ్రహాలు ఎన్నున్నాయంటే ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి ఈ విగ్రహాలను ఉత్సవాలుగా, జయంతి వారోత్సవాలను, పండుగలను, అదేవిధంగా పాటల రూపంలో, పుస్తకాల రూపంలో ఒక అంబేద్కర్కే ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా స్త్రీల పట్ల ఆయనకున్నటువంటి అభ్యున్నతి ఎంతో గొప్పగా చాటు చేసుకొని స్త్రీలకు ఉన్నటువంటి విద్య, ఉద్యోగం, ఆస్తి, అదేవిధంగా రాజకీయ వ్యవహారాల్లో పురుషులకు సరి సమానంగా ఉండాలని మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇలాంటి హక్కులను స్త్రీలకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నేను ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈయన. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన ఏప్రిల్ 14వ తారీఖుని మనం విశ్వ విజ్ఞాన అభియాన్ వాళ్ళు మన ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది ఈ జన్మదిన కార్యక్రమాన్ని. అదేవిధంగా మన ఓటు హక్కును ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కును మనము 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఖచ్చితంగా ఉండాలని దానికోసం పోరాడిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఖచ్చితంగా వేయాలని దానికోసం ఎంతగానో పాటుపడినారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారు ఏ విధంగా విద్యలో డబ్బు కంటే కూడా విద్య అనేది ఉన్నతమైనదని, విద్య ఉంటేనే జీవితాలు బాగుపడతాయని గమనించి దాని విద్య కోసం ఎంతో పాటుపడి ఆ విద్యను బడుగు బలహీన వర్గాలకి అందే విధంగా ఎంతో కళాశాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించడం జరిగింది. అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన జగనన్న అంబేద్కర్ యొక్క ఆశయాల సాధనకు అదేవిధంగా ఎంతో పాటుపడుతున్నాడు. అదేవిధంగా మన విద్య విషయంలో ఎంతో అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన నాడు నేడు కింద స్కూల్స్ ను అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాడు నేడు కింద మంచి భోజనాన్ని ఇవ్వడం, విద్యతో పాటు మంచి భోజనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మన జగనన్న మనకు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి 206 ఎత్తైనటువంటి విగ్రహాన్ని, అదేవిధంగా 19 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఈ పదాలకు అనుగుణంగా ఒక నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించిన మన జగనన్నకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఇంతకంటే మనం ఆయన చేయదగినదల్లా ఆయన గెలిపించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ఉండాలని ఆయన